అందరికీ శుభోదయం అండి. ఇది మందార చెట్టు దగ్గరికి వచ్చాను. అమ్మవారికి పువ్వులు కోసుకుందామని. మందార పువ్వులు ఇదిగోండి, విరజాజులు కూడా పోసినాయండి. ఈ తోటలోకి వచ్చి కోసుకుంటామండి. నేను చక్కగా వేప చెట్టు, పొద్దున్నే వేపగాలి ఎంత బాగుంటుందండి. సరే, ఇంకా బోరు వదలలేదులేండి. గేదలు చూడండి ఎంత చక్కగా నుంచున్నాయో, గంటలు గలగలలాడిస్తా. తొండ వచ్చింది చూసారా, ఒక్కసారి భయపడ్డా. అదే భూమి మీద పడిపోయిందండి భూదేవికి. పూలు కోసి ఇంటి మీద పెట్టుకున్నానండి. అలాగా ఇప్పుడు విరజాజి పూలు కోసుకున్నాం. విరజాజి పువ్వులు, బెండ మొక్కలు ఇప్పుడే పెట్టారండి. బెండ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో. దీనికి బుడ్డి బెండకాయ వచ్చిందండి. ఇగో చిన్న చిన్న బెండకాయలు. అలాగే వంకాయలు. పామాయిల తోట అండి ఇది. ఈ చుట్టుపక్కల ఇవన్నీ వేస్తారు వీళ్ళు. ఇదో జామ చెట్టు పిందలండి. తులసి మొక్క పెద్దగా అవుతుందండి రాను రాను. గుమ్మలో వెలిసింది విత్తనాలు పడి. ఇదేమో ఎల్లం తల్లి బండారండి. ఇది ఎల్లం తల్లి బండారి. మణిదేవి ఫోటో అండి. ఇది జీడిపప్పులు పెట్టానండి ప్రసాదానికి. ఈశ్వరుడు పువ్వుల్లో దాక్కున్నాడు చూడండి. అలాగే ఇలాగా ఈ తూర్పు దిక్కున రాగి చెంబుకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పూలు పెట్టి పసుపు కుంకుమ వేస్తానండి. అగరబత్తి వెలిగించాయి ఈరోజు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. చల్లని తల్లి చల్లని చూపులు చూస్తుంది మనల్ని. మా ఇంటి ఆయన స్నానం చేసి వచ్చి ఎల్లం తల్లి బండారు చూడండి ఎలా పెట్టేసుకుంటారు బారుగా. అలాగే రాజాకు వేసాను. మజ్జిగ కలిపేసి గ్లాసులో పోసేస్తున్నానండి. ఇంకండి తాగండి, కొంచెం నీరసం లేకుండా ఉంటుంది. వక్కి తింటుంది అన్నం. పాలేసి పెట్టానండి దీనికి. బ్లాకీది మట్టికి కారు కిందే పడుకొని ఉంది కాకు ఒప్పుకొని. పొద్దున్నే ఎండకి చూడండి. నువ్వు తినమ్మా, అది వస్తుంది, నువ్వు తిను. ఈరోజు ఉప్మాలోకి పల్లీ చట్నీ అండి. ఎండుమిర్చి చేస్తున్నాను. పల్లీ చట్నీ అలాగే బొంబాయి రవ్వ ఉప్మా. ఈ బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పుడల్లా శ్రీలక్ష్మి డైలాగ్ గుర్తొస్తుందండి. ఏం చేశారు టిఫిన్ అంటే ఉప్మా. ఉప్మా ఉప్మా అంటే అతగాడికి చాలా ఇష్టం అండి అంటది శ్రీలక్ష్మి. బ్రహ్మానందం గారు ఇతగాడికి అదే అతగాడికి అని చెప్పి చూడండి. ఆ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది నాకు. ఉప్మా అనేసరికి శ్రీలక్ష్మి గారు గుర్తుకొచ్చేస్తారు. సినీ యాక్టర్ కమెడియన్ శ్రీలక్ష్మి గారు. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఉప్మాలోకి. అతగాడికి ఎంతో ఇష్టమైన ఉప్మా అండి. ఉప్మా కూడా అయిపోయింది మా టిఫిన్ ఈరోజు. అందరికీ శుభోదయం అండి. అందరికీ శుభోదయం.
ఈ ఉదయాన్నే మందార పువ్వులు తెచ్చి అమ్మవారికి విఘ్నేశ్వరుడికి అలంకరించానండి. అలాగే జీడిపప్పు ప్రసాదంగా పెట్టాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చిక్కుడు ఫ్రైకి ఇలా కాయల పాలంగానే ఉడకబెట్టేస్తున్నా. వైట్ రైస్ అయిపోవచ్చిందండి, మగ్గితే కట్టేస్తాను. అయితే అన్నం ఉడికాక ఇట్లా కాలుతుంది ఇలా తీసుకొని ఇలాగా అగ్నిదేవుడికి అలా 2 మెతుకులు వేయాలండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అని చెప్తున్నానండి. నేనైతే 1 మెతుకుదన్నా తీసి అట్లా వేస్తానండి అగ్నిదేవుడికి. అలాగే వైట్ రైస్ అయిపోయింది. చింతపండు చారుకి రెడీ చేస్తున్నాను. అలాగే బ్రౌన్ రైస్ ఉడికిపోయింది, వెల్లుల్లిపాయలు వేసిన బ్రౌన్ రైసు. అలాగే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, వలవాలి. చింతపండు చారులోకి చింతపండు వేసానండి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా, అలాగే పసుపు, కొంచెం కారం, అలాగే 2 ఎండుమిర్చి ఇలా తింపుకొని వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర. టమాటాని ఇలాగా టమాటా పండుని చారులోకి కోసి ముక్కల కన్నా ఇలా పిండేసి వేసుకుంటే చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్కలు కోసే కన్నా ఇలాగా పిసికేసి ఇలా వేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి. చింతపండు చారులోకి చాలా బాగుంటుందండి. ఇలాగా ముక్కలు కోసే కన్నా పిసికేసి టమాటా వేస్తే చింతపండు చారు. ఈ వేసవికాలం ఎక్కువ పప్పుచారులు, పచ్చి పులుసులు, కూరలు కూడా పులుసులు ఎక్కువ తింటామండి. ఎందుకనో కానీ ఎండల మట్టికి రోడ్డు మీద కోడిగుడ్డు అట్టేస్తే అట్టేపేలా ఉందండి, అంత ఎండగా ఉంది. చారు తాలింపు, వెల్లుల్లి, మా మనోడు కుయికుయిలు ఆడుతున్నారు అంటున్నారా. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, 2 ఎండుమిర్చి తాలింపుకండి వేసేసుకున్నాం. కరివేపాకు లేని తాలింపు. అది స్టవ్ కట్టేస్తున్నా, చారులో పోసేస్తున్నాను తాలింపు. పచ్చమనుతుంది ఇప్పుడు. అలాగే చింతపండు చారు రెడీ అయిపోయింది. గోరుచిక్కుడుకాయ ఫ్రై కొబ్బరి నూనెతో. కొబ్బరి నూనె వేసాను. కొబ్బరి నూనె వేడెక్కాక వేరుశనగకాయ గుళ్ళు, యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరూ వండలేదండి ఈ ఫ్రై. నేనే ఫస్ట్ సారి చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వేరుశనగకాయ గుళ్ళు సగం వేగాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి.
ఇవి వేగాక జీడిపప్పు వేసుకోవాలి. ఇవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. తొందరగా ఉల్లిపాయ మగ్గటానికి సాల్ట్ వేసుకుంటున్నాము. రుచికి సరిపడా సాల్ట్. అలాగే పసుపు. పసుపు వేయగానే కలర్ మారిపోతుండ, అలాగే కమ్మదనం కూడా వచ్చేస్తుంది కూరకి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. అంత కలర్ఫుల్గా ఉందో అన్నీ వేసుకున్నాక ఇవ్వండి ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తాం. మా మానవుడు అరుపులు ఏం పడుతున్నాయండి, మా బుటాగాడి. నిదానంగా మగ్గాది గోరుచిక్కుడుకాయ. పుచ్చకాయ ముక్కలు కోసేసిందండి మా కోళ్ళు. చల్లగా తింటున్నాం వంట అయ్యేలాగా. మీరు కూడా తింటున్నారా పుచ్చకాయ ముక్కలు? గోరుచిక్కుడుకాయ మగ్గిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వెనక్కి ఇలా నెట్టేసుకొని ఈ ముక్కలను ఇందులో ఈ నూనెలో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి ఇలా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఇలా మధ్యలో నూనె ఉంటుంది కదండి, నూనెలో కొంతసేపు వేగనివ్వండి, పచ్చిదనం పోద్ది. ఎందుకంటే ముక్కలు అన్నిటితో పాటు వేపామనుకోండి ఆ ముక్కలకి సరిగ్గా అంటుకోకుండా బాగుంటుంది. ఇలా నూనెలో వేగిపోయాక అన్నీ కలిపితే మట్టుకు ఇది కూడా వేగిపోయి బాగుంటుంది, రుచిగా ఉంటుంది. వేగిపోయిందంటే అంతా కలిపేసుకున్నాం. అప్పుడు కాస్త మగ్గాలి, మూత పెట్టేసుకుంటాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూద్దాం తీసేసి. ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. గోరుచిక్కుడుకాయ ఫ్రై. అలాగే కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, లేదని నేను వేయలేదు. కొత్తిమీర కూడా ఇలా వేగిపోయాక దించే ముందు కారం వేసుకున్నామండి. కారం చూసేద్దామండి ఫ్రై ఎంతవరకు వచ్చిందో. జీడిపప్పులు వేగిపోయి చూస్తూ ఉన్నాయి ఎప్పుడు తింటారా అని.
అయిపోయింది కూర. ఈ ఫ్రై మీకు కూడా నచ్చితే వండేసుకోండి ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే మా వంటకాలు వైట్ రైస్, బ్రౌన్ రైస్, వెల్లుల్లిపాయ వేసి కొంచెం వేగాలండి. అలాగే ఒక్క చిన్న మాట, వినాశకాలే విపరీత బుద్ధులని పక్కన వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషించే రోజులుగా ఉన్నాయండి. ఇలా ఎంతమందికి తెలుసు? ఈరోజు దోసకాయ పప్పు వండుతున్నానండి. 2 దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే పప్పు దోసకాయ. పప్పు దోసకాయకి అన్నీ రెడీ చేసుకున్నానండి. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం పసుపు, అలాగే కారం, లాస్ట్లో చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. దోసకాయ పప్పు, అలాగే రైస్ ఉడికిపోతుంది, వైట్ రైస్ వస్తుందండి. కుక్కర్ విజిల్ కూడా రికార్డ్ చేస్తున్నాను నేను. పప్పు సాల్ట్ వేసుకొని మెదిపేసుకున్నానండి. దోసకాయ పప్పు తాలింపు చేసేసుకుందాం. నూనె వేసాను, అలాగే కాస్త నెయ్యి తాలింపుకి. వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, పొట్టు ఉన్న మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. అలాగే కాస్త వాడిపోయిన కొత్తిమీర, కరివేపాకు లేదు. ఇది మా పప్పు తాలింపు. నెయ్యి వేసాం కదండి, ఏమి లేకపోయినా కమలానం వచ్చేస్తుందండి. వేసేసుకుందామా తాలింపు? ఇప్పుడు ఎలాగా జీమని వచ్చేస్తుంది చూడండి. అయితే ఈ వీడియోలో మీకు ఒకటి చెప్పాలండి. మేము ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు చిన్న తిరుపతి కొన్ని బాతులు వీడియోలు తీశానండి. అవి ఈత కొడతాం, మేత తింటాం. ఆ వీడియో, ఆ తీసిన వీడియో ఇప్పుడు ఇందులో పెడుతున్నానండి, చూడండి. బాతుల వీడియో చిన్న తిరుపతిలో అండి. వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి. అక్కడ పొలంలో బోళ్ళని బాతులు
కుందేళ్ళు ఉంటాయి పక్కన. ఎక్కడంటే చింతరతులో వెంగమాంబ భోజనాలు పెడతారు కదండి అన్నదానం దగ్గర, ఆ పక్కనే ఉంటుందండి ఈ బాతుల కొలను. అక్కడ తీశాను బాతులను కొన్ని, ఈ వీడియోలో చూపెడతానండి మీకు. ఇదండి పప్పు కార్యక్రమం అయిపోయింది, ఇక భోజనాలు చేసేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దోసకాయ పప్పు అలాగే రైస్ కూడా అయిపోయింది, వడియాలు ఏం చేసుకుంటాము.